హిందువుగా ఉన్న మీరు క్రిస్టియన్గా మారడానికి గల కారణం ఏంటి? హిందూ అని అంటేనే ఒక పెద్ద సంస్కృతి గురించి కానీ చరిత్ర గురించి చెప్పేటువంటి ఒక గొప్ప సంస్కృతి అని అంటారు. సో మొట్టమొదటిసారి హిందువు నుండి క్రిస్టియన్గా మారినటువంటి జాన్ పాల్ గురించి చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? అంటే నా చిన్నతనంలో నాకు అప్పుడప్పుడే ఊహ తెలుస్తూ ఉన్నప్పుడు ఆ, నా పేరు మణికంఠ స్వామి, సింగనమల మణికంఠ స్వామి. అంటే బ్రాహ్మిన్సా? లేదన్న, మా నాన్న అయ్యప్ప స్వామి మాల వేసి ఆ, అలా నేను పుట్టాను కాబట్టి నాకు మణికంఠ స్వామి అని పేరు పెట్టడం జరిగింది. నాకు తెలిసి మా నాన్న నా హీరో, నా ఊహ తెలిసినప్పటి నుంచి. ఎందుకంటే అంటే మీ నాన్న అయ్యప్ప స్వాముల వారి మాలను ధరించేవారు. మాలను ధరించేవాడు, ఆయన గురుస్వామి. ఎన్ని సంవత్సరాలుగా? ప్రతి సంవత్సరం కార్తీక మాసం వచ్చి అప్రాక్సిమేట్లీ ఒక 20 సంవత్సరాలు ధరించుంటారా? నాకు అవగాహన లేదన్న. అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆయన మాల వేసేవాడు. ఓకే. అలా ఏంటంటే నా పేరు మణికంఠ స్వామిని పెట్టడం జరిగింది. మీరు బ్రాహ్మిన్స్ కాదు, ఇక్కడ తప్పేం కాదు. కులం గురించి మాట్లాడడంలో నేను బ్రాహ్మణ్ కాదు. సో ఏంటి మీ కులం? నేను బ్రాహ్మణ్ కాదు. నాకు చెప్పడం ఇష్టం లేదన్న, ఎందుకంటే నాకు ఎందుకో నన్ను తగ్గించుకున్నట్టుగా ఉంటుంది. లేదు, అలా ఏం లేదు. బట్ ఎందుకు అడుగుతున్నాము అని అంటే ఖచ్చితంగా భారతదేశంలో 1400 కులాలు ఉన్నాయి. దాంట్లో మనం ఏం చెప్పుకోదగ్గర లేదన్న, నాకు ఇప్పటి వరకు నేను ఎక్కడ చెప్పలేదు. ఎందుకు అది నాకు నన్ను తగ్గించుకున్నట్టుగా ఉంటుంది. బట్ బై ఛాన్స్ ఎవరైనా కులం గురించి కూడా ప్రస్తావించలేకపోయారు, కులం చెప్పుకోలేదు అని అంటే అది మీకు మంచిది అనిపించుకోదేమో అని నా ఉద్దేశం. అందుకని పర్లేదు, నేను భరిస్తానన్నా. ఓకే. ఎందుకంటే మొట్టమొదటిసారి 6th క్లాస్లో అనుకుంటాను, నాకు అప్పటి వరకు కులం అనేటువంటి అది తెలియదు, ఏంటో తెలియదు నాకు. 6th క్లాస్లో ఏంటంటే టీచర్ వచ్చి అందరినీ పేర్లు వారి కులాన్ని నమోదు చేసుకుంటున్నాడు. అంతవరకు మిగతా స్నేహితులతో కలిసి ఇంటర్వెల్ అయిపోయింది, తిని అప్పుడే వచ్చాను. 4th పీరియడ్ అనుకుంటాను. టీచర్ అడిగాడు, అందరిని అడుగుతున్నాడు ఒక్కొక్కరిని, ఈ క్యాస్ట్ ఏంటంటే అప్పుడు పక్క వ్యక్తిని అడిగాను క్యాస్ట్ అంటే ఏంటి అని. అంతవరకు నాకు ఆ పదం తెలియదు, నాకు అవసరం రాలే, అన్నీ మా నాన్న చూసుకునేవాడు. మొట్టమొదటిసారి క్యాస్ట్ అంటే ఫలానా అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇంతకు మనదేంట్రా అని అడిగాను. అంటే నా తమ్ముడిని అన్న ఉంటాను కదా, 6th క్లాస్లో తెలియాల్సిన అవసరం. అప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళకి అవగాహన ఉంది. అప్పుడు నేను ఎప్పుడైతే చెప్పానో నా పక్కన ఉన్నటువంటి 2 స్నేహితులు కొంచెం దూరం జరిగారు. అప్పుడు అనిపించింది, ఇదేంట్రా ఈ ప్రస్తావన రాగానే 2 స్నేహితులు పక్కకి వెళ్ళారు అని. అంటే నేను తక్కువ అనేటట్టుగా ఒక భావన వచ్చింది నాకు. అంటే ఎవరు ఏ పాస్టర్ని అడిగినా కూడా ఏదో అవహేళన జరిగింది, కుల వివక్షకి జరిగింది అని చెప్తుంటారు. నిజంగా జరుగుంటాయి అవన్నీ? లేదా ఈ రోజు నా మతం మారాం కాబట్టి చెప్పుకోవడానికి ఒక స్టోరీ కోసం అవన్నీ? లేదన్న, ఇక్కడ మీకేదో స్టోరీ అల్లాల్సిన అవసరం నాకు లేదు. ఒకవేళ స్టోరీ అల్లాల్సిన పరిస్థితి వస్తే కనుక మీరు నా గురించి ఇప్పటికే కొన్ని వీడియోలు చూస్తుంటారు. అలా నేను ప్రవర్తించాల్సిన అక్కర్లేదు. నాకున్నటువంటి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను ఇంకో మార్గాన్ని ఎంచుకొని ఇంకో మార్గంలో నేను వెళ్లాల్సిన వాడిని. నేను మాట్లాడిన ప్రతి మాటకి త్రికరణ శుద్ధిగా నేను కట్టుబడుతున్నాను. నాకు అలా ఆ చిన్నతనంలో క్యాస్ట్ మీద అలాంటి ఒకటి పడింది కాబట్టి దాన్ని బట్టి నేను మతం మారలేదు. అది చెప్పినప్పుడు నన్ను నేను తగ్గించుకున్నట్టు ఉంటుంది అన్నది మాత్రం నేను చెప్తున్నా, కానీ దాన్ని బట్టి నేను మతం మారలేదు అది అన్న. కాబట్టి నేను క్యాస్ట్ని చెప్పను. ఓకే. ఒకవేళ చెప్పవలసి వస్తే ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరికి వినపడకుండా వాళ్ళకి మాత్రం చెప్తాను తప్ప ఇంకెక్కడ నేను చెప్పదలుచుకోలేదు. కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే మణికంఠ స్వామిగా నా పేరు మా నాన్న నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన అయ్యప్ప స్వామి మాల వేశాడు కాబట్టి. నా ఊహ తెలిసినప్పుడు ఏంటంటే మా నాన్న ఎవరితో అయినా మాట్లాడినప్పుడు కానీ ఏదైనా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ మా నాన్న చెప్పే విధానం కానీ ఆయన తెలివి కానీ చాలా బాగుండేది. అంటే ఆయన బాగా చదువుకున్నాడు, అప్పట్లో ఉద్యోగాలు చేశాడు, ఆయన గవర్నమెంట్, ఆయన అప్పట్లో ఇంటర్మీడియట్ చదివాడు. మీరేం చదువుకున్నారు? నేను బీ ఫార్మసీ చదువుకున్నానన్న. ఓకే. అయితే ఏంటంటే ఆయన అప్పట్లో గవర్నమెంట్ ఉద్యోగాలు 13 చేశాడన్న, ఒకదానికి రాజీనామా పెట్టి ఇంకొకటి ఇలా 13 ఉద్యోగాలు చేశాడు ఆయన మా నాన్న. అయితే ఏంటంటే ఆయన ఒక హీరో నాకు అప్పట్లో. అయితే మొట్టమొదటిసారి అంటే మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మిలిటరీలో పనిచేసినటువంటి ఒక ఆయన, ఎక్స్ మిలిటరీ ఒక ఆయన వచ్చున్నాడు. బహుశా ఆయన ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు. మా నాన్న ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మా నాన్న అయ్యప్ప స్వామి మాల వేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు అంటే చూడగానే, అంటే ఈ మాట చెప్తే ఎవరైనా హర్ట్ అవుతారో నాకు తెలియదు కానీ చూడగానే ఏంట్రా ఈ అయ్యప్ప కోయ్యప్ప అన్నాడు, వెట్టకారంగా అన్నాడు ఆయన. అనగానే అందరికీ ధీటుగా సమాధానం ఇచ్చే మా నాన్న మొట్టమొదటిసారి ఏదో ఓడిపోయినట్టుగా నవ్వడం నేను గమనించాను. అంటే ఓడిపోయినట్టుగా ఆయన అన్నటువంటి మాటకి తిరుగు మాట చెప్పకుండా ఓడిపోయినట్టుగా నవ్వాడు. అప్పుడు మీ వయసు ఎంత ఉంది? అప్పుడప్పుడే నాకు ఊహ తెలుస్తుంది. అప్పుడు 10th క్లాస్ అనుకోవచ్చు మిమ్మల్ని? అయ్యో, నేను 3వ తరగతో లేకపోతే ఊహ తెలుస్తుంది నాకు, అంతే ఊహ తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ మాట అనగానే మా నాన్న వెంటనే సమాధానం ఇవ్వకుండా ఆయన మాల వేస్తున్నాడు కదా, ఆయన ఫెయిత్ని డిఫెండ్ చేయకుండా ఓడిపోయినట్టుగా ఆయన ఒక నవ్వు
ఎప్పుడైతే నవ్వాడో నాకు మనసులో పడింది, ఈ పర్సన్ ఎవరో, ఈ పర్సన్కి మా నాన్న ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు అన్నది నాకు అర్థమైంది. కాసేపు మాట్లాడే కొద్దీ అందులో ఆ వ్యక్తి క్రిస్టియన్ అని అర్థమైంది. అప్పుడు ఆ వయసులో నాకు అర్థమైంది ఏంటంటే, మా నాన్న అందరికీ సమాధానం చెప్తున్నాడు కానీ ఒక క్రైస్తవుడి దగ్గర సమాధానం చెప్పలేకపోతున్నాడు, భవిష్యత్తులో వీళ్ళకి నేను సమాధానం చెప్పాలి అనేటువంటి ఒక ముద్ర మొట్టమొదటిసారి నా జీవితంలో పడింది అక్కడే. రెండవదిగా ఏంటంటే, ఓసారి 6th క్లాస్లో లీడర్ నిలబెట్టి టీచరు అందరినీ పేర్లు ఏమన్నాడు, అల్లరి చేస్తున్న వాళ్ళని. ఆయన బాగా కొడతాడు, కోపిస్తే ఆయన. అయితే ఏంటంటే అందరి పేర్లు పడుతున్నాయి, ఎందుకో నా పేరు పడింది అందులో. నా ప్రమేయం లేకుండానే ఎవరో నన్ను పిలవడమో ఏంటో మొత్తానికి నా పేరు పడింది. పడేటప్పటికి ఒక 13 మంది వరుసలో ఉన్నాం. ఇవన్నీ చిన్న చిన్న విషయాలన్నా, అంటే ఆ చిన్న వయసులో అది నా మనసులో పడింది. అలా 13 మందిని వరుసగా ఉన్నాం. ఆయన ఒక్కొక్కరిని పిలిచి కొడుతున్నాడు, చాలా దారుణంగా కొడుతున్నాడు. అంటే హాస్టల్, అది గురుకుల పాఠశాల. కొడుతూ ఉంటే ఇక 4వ వ్యక్తిని 5వ వ్యక్తి నేను ఉన్నాను. అప్పుడు మనసులో ఒక చిన్న ప్రార్థన లాంటిది మనసు అనుకున్నాను. ఎందుకంటే అప్పటికే నా చెల్లి పరిచయం చేస్తాను నన్ను, దేవుడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు అని పరిచయం చేసింది. తను 4వ తరగతి, నేను 5వ తరగతి. ఇప్పుడు చెప్పేది 6వ తరగతిలో జరిగింది. అప్పుడు యేసు ప్రభువా, నీవే కనుక నిజంగా దేవుడు అయితే, చిన్న వయసులో నీవే కనుక దేవుడు అయితే, అంతకుముందు నేను హైందవ దేవుళ్ళని నమ్మేవాడిని, క్రమం తప్పకుండా గుడికి వెళ్ళేవాడిని, అన్ని రకాలు ఉండేటివి. మా నాన్న భక్తిపరుడు. అయితే నీవే కనుక దేవుడు అయితే, ఎందుకు ఆ సమయంలో యేసు ప్రభు గుర్తొచ్చాడు. నీవే కనుక దేవుడు అయితే ఆయన నన్ను కొట్టకుండా కాపాడు అనేటట్టుగా నేను ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. అది ప్రార్థన ఏంటో తెలియదు అనుకున్నా మనసులో. అందరిని కొట్టాడన్న, చాలా దారుణంగా కొట్టాడు. నేను ఎదురుగా వచ్చాను. అప్పటికే ప్రార్థన కూడా మర్చిపోయానుక నాకు దెబ్బలు పడతాయి అనుకున్నా. నేను రాగానే నా ముఖం చూసి పక్కకి వెళ్ళు అన్నాడు. పక్కకు వచ్చాను. ఇక మిగతా వ్యక్తులను కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు పర్సనల్గా నేను యేసు ప్రభువుని ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను అడిగితే ఆయన స్పందిస్తున్నాడు అన్నది నా మనసులో పడింది. మూడో సందర్భం ఏంటంటే, మా నాన్న జూదం ఆడేవాడు. జూదం ఆడేటప్పుడు ఆ టెన్షన్ భరించలేక ఆ జూదంలో డబ్బులు పోతుంటే బీడీ తాగేవాడు. ఆ బీడీ కానీ నన్ను పంపించేవాడు, అంగడి దగ్గర పంపిస్తే నేను అక్కడికి వెళ్ళి బీడీ కట్ట తీసుకొని మరలా వచ్చి కొంచెం దూరం వచ్చి అందులో 4 బీడీలు మరలా వెనక్కి తీసి ఆ కట్టని కొంచెం గట్టిగా కట్టి మరలా వెనక్కి వెళ్ళి, మా నాన్న ఈ 4 వెనక్కి ఇచ్చి ఆ రూపాయి తీసుకురమ్మన్నాడు అని చెప్పి ఆ రూపాయి తీసుకొని పక్క అంగట్లో చాక్లెట్లు బిస్కెట్లు ఏదో తీసుకొని మరలా వెనక్కి వచ్చి అవి మా నాన్నకి ఇచ్చేవాడిని. ఆయన ఆ టెన్షన్లో ఉన్నాడు కాబట్టి అందులో ఏం తగ్గాయి అన్నది ఆయనకు తెలియదు, ఆ టెన్షన్లో తాగడమే తప్ప. అలా నేను ఏమనుకున్నావాడిని అంటే, చాలా తెలివైన పని చేస్తున్నాను నేను, అంటే చాలా ఎంత తెలివి ఉంటే కానీ ఇలాంటి ఐడియా రాదు.